శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తోపులాట కారణంగా 9 మంది భక్తులు మరణించారు. ఇది కేవలం కూటమి ప్రభుత్వం వైఫల్యమేనని వైసీపీ నాయకులు విష ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ఆరా తీస్తే అది ప్రభుత్వ ఆధీనంలో లేని ఆలయంగా గుర్తించబడింది. ఒకసారి ఓ భక్తుడు వెంకటేశ్వర స్వామి వారి మీద ఉన్న ప్రేమతో తిరుమలకు వెళ్లినప్పుడు ఆయనకు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఇబ్బంది కలిగించారు. ఆ కారణంగా ఆయనకు దర్శనం అవ్వలేదు. దాంతో ఆయనకు కోపం వచ్చి ఆయన సొంత డబ్బులతో ఈ కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఆలయాన్ని ప్రారంభించిన తరువాత మొదటి కార్తీక మాసం కావున ఊహించిన దానికంటే భక్తులు ఎక్కువగా వచ్చారు. ఇంతమంది భక్తులు వస్తారని గుడి నిర్వాహకులు ప్రభుత్వానికి సమాచారం ఇవ్వలేదు. క్యూ లైన్ లో మహిళల మధ్య గొడవ కారణంగా తోపులాట జరిగి 9 మంది భక్తులు మరణించారు. ఇలా ప్రభుత్వం తప్పు లేకుండా జరిగే ప్రమాదాలకు కూడా ఈ వైసీపీ సైకోలు శవరాజకీయాలు చేస్తున్నారు. మొన్న మోంతా తుఫాన్ లో శవాలు దొరకలేదని నీరసపడ్డారు. ఇప్పుడు ప్రైవేట్ ప్రదేశంలో శవాలు లేవగానే మళ్లీ శవ రాజకీయాలు మొదలు పెట్టేశారు ఈ వైసీపీ వాళ్ళు. ఇది వైసీపీ యొక్క నీచ రాజకీయం.